నువ్వు స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో ఎథికల్ హ్యాకింగ్ లో టాపర్ కదా బానే ఎక్స్ట్రాలు మావా. బోయపాటి ఏమనుకుంటున్నాడో తెలియదు కానీ ఒక స్టాన్ఫోర్డ్ ఒక ఆక్స్ఫోర్డ్ ఇప్పుడు ఏకంగా డిఆర్డిఓని వాడేశాడు. హ్యూజ్ డిసప్పాయింట్మెంట్ మావా. అఖండ టూ చాలా 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 డిసప్పాయింట్ చేసింది. బాలయ్య బోయపాటి కాంబినేషన్ అంటే ఎలా ఉంటది మావా. ఒక సింహ, ఒక లెజెండ్, ఒక అఖండ. ఆ సినిమాలతో ఏ మాత్రం ఈ సినిమా పోల్చుకునే విధంగా అయితే లేదురా. అదేంటి మామ అంత మాట అన్నావు? చాలా పేషెన్స్ టెస్ట్ చేశాడు. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ ఉంటది మామ, డమ్ అనమాట. ఇది కంటిన్యూషనేనా ఫస్ట్ పార్ట్ కి? కంటిన్యూస్ నే మామ. ఎక్కడికో తీసుకెళ్లిపోతాడు. చాలా ఎలిమెంట్స్ యాడ్ చేసేస్తాడు. సనాతన ధర్మం అంటాడు, దేశభక్తి అంటాడు. ఏది కరెక్ట్ గా బ్లెండ్ చేసుకోలేకపోయాడు. ఈ సినిమాలో స్కోప్ ఉంది మామ, స్కోప్ లేదని నేను అనట్లేదు. కానీ అనవసరమైన ఎలిమెంట్స్ అంటే ఇక్కడ అవసరం లేని ఎలిమెంట్స్ యాడ్ చేసుకుని సినిమాని ఎత్తిపోయేలా చేశాడు. మన బోయ నుంచే తప్పు వచ్చిందంటవా? మామ ఇది బోయపాటి మిస్టేక్ అని నేను అన్నాను. టీం మొత్తం మిస్టేక్. ఎందుకంటే అందరూ కూర్చుని మాట్లాడుకుని డెసిషన్ తీసుకుని అవన్నీ యాడ్ చేసినట్టు అనిపిస్తుంది. సినిమా చూసాక నీకు అర్థం అవుతుంది. సినిమా స్టార్ట్ అవడమే డబ్బా కొట్టుడుతో స్టార్ట్ అవుద్ది. ఈ డబ్బా కొట్టడమే కాకుండా చాలా చోట్ల క్లాసెస్ తీసుకుంటాడు. అవి అవసరం లేదు, అవన్నీ మనకు తెలుసు. కానీ సినిమాలో ఎలాగోలాగ ఇరికించాలి, దేవుడి పేరు చెప్పుకుని డబ్బులు దండుకోవాలి అన్నట్టే ఉంది ఈ సినిమా. అందుకే తీసినట్టుంది ఈ సినిమా. మధ్యన మన వాళ్ళకి ట్రెండ్ అయిపోయింది మామ. ఉన్నా లేకపోయినా అక్కడ స్కోప్ ఇరికేస్తున్నారు మన వాళ్ళు. వాడచ్చు మామ, ఎప్పుడు వాడచ్చు అంటే ఆ సిచ్యువేషన్ తగ్గట్టు వాడచ్చు. సిచ్యువేషన్ సంబంధం లేకుండా దేవుడిని తీసుకొచ్చి చాలా వరస్ట్ మామ. దేవుడి పేరును వాడుకుంటున్నారు, అస్సలు నచ్చట్లేదు నాకు. ఇంకా నో వర్డ్స్. దీని గురించి ఎక్కువ మాట్లాడుకున్నా టాపిక్ ఎక్కడికో వెళ్ళిపోద్ది. మామ సినిమా అయితే అలా పక్కన పెట్టు. పోనీ ప్రొడక్షన్ వాల్యూస్ అయినా బాగున్నాయా మామ? దీంట్లో విఎఫ్ఎక్స్ ఉంటది మామ. అది విఎఫ్ఎక్స్ అని నీకు క్లియర్ గా తెలిసిపోద్ది. చాలా చోట్ల కామెడీగా ఉంటది. ఫస్ట్ లో ప్రోమో వచ్చింది, త్రిశూలం తిప్పుతాడు చూసావా? అవును మామ. దీపావళికి చిన్నప్పుడు తిప్పుడు పొట్లం కట్టుకుని తిప్పుతాను చూసావా? అలా తిప్పేస్తాడు, ప్రతి ఫైట్ లో తిప్పేస్తాడు. బోయపాటికి ఫైట్లు అంటే మనకి ఎప్పుడు ఎలా ఉన్నా సెట్ అవుతాయి కదా మామ. అవును, అక్కడ ఎమోషన్ ఉంటది, ఇక్కడ ఎమోషన్ ఉండదు. ఎమోషన్ ఉంటే ఆ ఫైట్లు కూడా బాగానే అనిపించేవి ఎంత తిప్పేసినా. ఇంతకు ముందు ఇంకా పెద్ద ఫైట్లు చూసాం బాలయ్య బోయపాటి సినిమాలో, దారుణమైన ఫైట్లు. ఇక్కడ తప్పు కనబడుతుందంటే ఏంటి? ఎమోషన్ సరిగా క్యారీ చేయలేకపోయాడని అర్థం. అవును ఒక మాట, మన బోయపాటి అంటే ఒక ఫ్యామిలీతో మొత్తం ఒక మంచి జానర్ క్రియేట్ చేసుకుంటాడు. ఒక 4-5 సీన్లు ఉంటాయి. మరి ఈ సినిమాలు అవి కూడా మిస్ అయినాయి అంటావా? అవి అసలు లేవు మామ. ఫ్యామిలీ సీన్లు ఉన్నా, పోనీ ఆ లెజెండ్ లాగా ఈ అఖండ్ లాగా ఏదో టైం పాస్ అయ్యి సీన్లు ఉన్నా అనుకోవచ్చు. ఏం లేదు, నిజం చెప్తాను కదా. డ్యూటీకి ఎక్కారు, డ్యూటీ కంప్లీట్ చేసుకున్నారు. ఏదైతే ఇరికించాలనుకున్నారో అవన్నీ జాగ్రత్తగా ఇరికించారు. హీరో హీరోయిన్ అలాగే తర్వాత వచ్చి మిగతా కాస్టింగ్ గానీ వాళ్ళ పెర్ఫార్మెన్స్లు ఎలా ఉన్నాయి? ఫస్ట్ టైం బాలయ్య చాలా నీరసంగా అనిపించాడు నాకు. పెద్దగా ఎక్కలేదు. బాలయ్య ఇంపాక్ట్ అసలు కనబడలేదు. బాలయ్య సినిమా అంటే బాలయ్య ఎంత ఎనర్జెటిక్ గా ఉంటాడు, దీంట్లో అయితే చాలా నీరసంగా ఉన్నాడని చెప్పాలి. ఇంకా సంయుక్త మీనన్ గురించి మాట్లాడుకోవాలి మామ. సినిమాలో ఎందుకుంటది తెలియదు, సాంగ్ కోసం వచ్చినట్టుంటది. ఆ ప్రజ్ఞ జైస్వాల్ ఉంచినా సరిపోతుంది కదా, సాంగ్ కోసం సంయుక్త మీనన్ తీసుకొచ్చినట్టు అనిపిస్తుంది. మామ మరి మన తమన్ మామ వర్క్ ఎలా చేశాడు దీనికోసం? అసలే నందమూరి తమన్ అని మనం ముద్దుగా పిలుచుకుంటున్నాం. తమన్ డిసప్పాయింట్ చేశాడు. మెయిన్ గా సాంగ్స్ బాలేవు మామ, అస్సలు వర్కౌట్ కాలేదు. సిచ్యువేషన్ తగ్గట్టు కూడా రావు. నెక్స్ట్ ఇంకా బీజిఎం విషయానికి వస్తే అక్కడ ఏమి ఇచ్చారని చెప్పి తమన్ డ్యూటీ చేయడానికి ఏం లేదు. తమన్ కూడా పైన ఏదో చేసాడు మొక్కుబడిగా. కొన్ని చోట్ల కొన్ని ట్రాక్లు బాగానే ఉంటాయి. కానీ తమను అఖండ 2కి హెల్ప్ అవ్వలేకపోయాడు. అది కూడా కంటెంట్ లేదు కాబట్టి. కంటెంట్ ఉండుంటే తమను ఖచ్చితంగా డ్యూటీ చేసేవాడే. ఓకే, మరి ఫైనల్ గా మరి మన వ్యూయర్స్ కి కనీసం కంటిన్యూషన్ అంటున్నావు కాబట్టి చూడొచ్చు అంటావా అంటావా? సినిమా ఖచ్చితంగా చూడాలి. చూస్తే అర్థం అవుతుంది అంటే జనాల్ని ఎంత గ్రాంటెడ్ గా తీసుకుంటున్నారో. దానితో పాటు ఒక కాంబినేషన్ వేసుకొచ్చేసి 2-3 ఎలిమెంట్స్ యాడ్ చేసేసి కొమ్మమేళ అని చెప్పి యాడ్ చేసిస్తే అందరూ చూసేస్తారు అనుకున్నారు. కానీ లేదు మామ, అన్ని కరెక్ట్ గా బ్లెండ్ చేసుకుని ప్రాపర్ స్క్రీన్ ప్లేతో రావాలి. హ్యూజ్ డిసప్పాయింట్మెంట్. నేనైతే మన ఆడియన్స్ కి సజెస్ట్ చేస్తాను, చూస్తే వాళ్ళకి అర్థం అవుతుంది. ఇప్పుడు మన వాళ్ళు ఎలాంటి సినిమాలు తీస్తున్నారో క్లారిటీగా అర్థం అవుతుంది. ఆడియన్స్ ఖచ్చితంగా రికమెండ్ చేస్తాను నేను. ఇది మా బాలయ్యకున్న లెవెల్ కి ఇలాంటి సినిమాలు అయితే కరెక్ట్ కాదని నా ఒపీనియన్. డాకు లాంటి మంచి సినిమా పడిన తర్వాత ఇలాంటి సినిమాలు ఏంటి మామ? హ్యూజ్ డిసప్పాయింట్మెంట్. బాలయ్య కంబ్యాక్ చేయాలి అండ్ బోయపాటి కూడా కంబ్యాక్ చేయాలని కోరుకుంటూ TFI బాగుండాలి మామ. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మూవీ టాక్స్ విత్ బీటీ.